నియోజకవర్గంలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తూర్పు వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. కేవలం 4వ డివిజన్ అభివృద్ధి కోసమే 10 కోట్ల పైన ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని స్పష్టం చేశారు. 14 లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో 4వ డివిజన్ వెటర్నరీ కాలనీ 2వ లైను సీసీ రోడ్కు తూర్పు వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ మునుపెన్నడూ లేని విధంగా ఎప్పటికప్పుడు నియోజకవర్గంలో అన్ని కాలనీలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. కోట్ల రూపాయలు వెచ్చించి మౌలిక సదుపాయాలు, పార్కులు, రోడ్లు, డ్రైన్స్ ఏర్పాటు చేస్తూ కాలనీలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. ఈ 4వ డివిజన్లోనే వైసీపీ అధికారంలోకి వచ్చిన 4 ఏళ్ల కాలంలో 10 కోట్ల పైన వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని స్పష్టం చేశారు. కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ డివిజన్లో వైసీపీ ఓడిపోయినా ఎక్కడ అభివృద్ధిని నిర్లక్ష్యం చేయలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జ్ ఆంధ్రప్రదేశ్ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ గల్లా పద్మావతి, కాలనీ పెద్దలు సుబ్బారావు, శ్రీమన్నారాయణ, విజయ్, సంగా సుబ్బారావు, సుదర్శన్ రెడ్డి, శంకర్రావు, గల్లా రవి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా 4వ డివిజన్లో ఎన్టీఆర్ కాలనీ కానివ్వండి, వెటనరీ కాలనీ కానివ్వండి, లేదా పక్కన ఉన్న లైలో గార్డెన్స్ కానివ్వండి, వెంకటేశ్వర నగర్ కానివ్వండి, అటు పక్కన బ్యాంక్ కాలనీ నుంచి గురునానక్ కాలనీ వరకు ఉన్న ప్రతి కాలనీలో గారా అన్ని ప్రాంతాల్లో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ప్రతి రోడ్డు గారు వేస్తాం. ఈరోజు వెటనరీ కాలనీలో గారా మిగిలిన చివరి రోడ్డు గారా ఈరోజు శంకుస్థాపన చేసి రాబోయే రోజుల్లో దాన్ని పూర్తి చేసే విధంగా ఈరోజు ముందుకెళ్తాం గారు జరుగుతుంది. స్థానికంగా ఉన్న పెద్దలు గారు అనేక సందర్భాల్లో మాకు కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి అన్ని విధాలుగా సహకరిస్తూ ముందుకెళ్తున్నారు. తప్పకుండా ఆ పెద్దల యొక్క నమ్మకాన్ని నిలుపుకునే విధంగా రాబోయే రోజుల్లో, ఎందుకంటే ఈ యొక్క 5 సంవత్సరాల్లో గతంలో ఎన్నడూ లేని విధమైన అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రాంతంలో మేము చేయగలిగాం. అధికారుల సహకారం కానివ్వండి, పైన ముఖ్యమంత్రి గారు సహకారం కానివ్వండి, ప్రభుత్వ సహకారం కానివ్వండి, కమిషనర్ గారు, మేయర్ గారు సహకారం కానివ్వండి, స్థానికంగా ఉన్న పెద్దలు అందరూ ఒక సహకారం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరి సహకారంతో పూర్తి చేయగలం. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మళ్ళీ 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసి ఏ విధంగా అయితే పెద్దలకు ఒక కుటుంబ సభ్యులాగా ఉంటున్నామో అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఉంటామని అందరూ చెప్తూ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు 4వ డివిజన్ వెటర్నరీ కాలనీలో రోడ్డు శంకుస్థాపన అవినాష్ బాబు చేతుల మీదుగా జరిగింది. ఈరోజు 4వ డివిజన్లో రోడ్లన్నీ ఎక్కడో 1-2 తప్ప అన్నీ కంప్లీట్ అయినాయి. ఈరోజు బాబు ఇన్ఛార్జిగా ఉండే ఇన్ని చేసి రేపు ఎమ్మెల్యేగా ఉంటే ఇంకెన్ని చేస్తారో ఒకసారి ఆలోచించండి. మీరు ఓటు వేస్తారా లేదా అని ఆలోచన లేకుండా బాబు మన కుటుంబం మన అని అన్ని ఎంత అభివృద్ధి చేశారో మీ అందరికీ తెలుసు. రోడ్లు కానివ్వండి, పార్కులు కానివ్వండి, జిమ్ములు కానివ్వండి, మన 4వ డివిజన్లో మొత్తం కంప్లీట్ చేశారు. మీరందరికీ ఒక్కటే 4వ డివిజన్ తరపున నేను ఒక్కటే చెప్తున్నా, బాబుని ఎమ్మెల్యేగా చేసుకొని మనందరం అసెంబ్లీలో అడుగు పెట్టేలా చేద్దాం.